ఆంధ్రాలో కొత్త మద్యం దుకాణాలు రాబోతున్నాయా? ఇప్పుడు తాజాగా కొత్త మద్యం పాలసీకి సంబంధించి క్యాబినెట్ 17న అన్నారు, తర్వాత 18కి మారింది. అదే సందర్భంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఇక్కడ ప్రధానంగా జరిగింది. అయితే క్యాబినెట్ కాదు, క్యాబినెట్ సబ్ కమిటీనే 17న అంది అన్నటువంటి తర్వాత చెప్పుకొచ్చినటువంటి మాట. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే మద్యం మీద వేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ, ఇంకో పక్కన మహిళల నుంచి ఎంత పత్రాలు నిన్న రాత్రి నుంచి అనౌన్స్ చేశారు. ఏది వాళ్ళ అభిప్రాయాలు అన్నటువంటిది, లేదా మహిళలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు అనేది. అయితే ఈలోపే పాలసీ అయితే రెడీ అయిపోయింది అన్నటువంటిది. అంటే వాళ్ళ పత్రికలో అది వచ్చింది, ఆల్రెడీ పాలసీ రెడీ అయిపోయింది అన్నది మంత్రివర్గ ఉపసంఘం భేటీని బట్టి తెలుస్తుంది. సరే, జగన్ హయాంలో కోట్ల రూపాయలు తినేశారు, జేబులో వేసుకున్నారు, ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు మద్యం పాలసీలో ప్రధానమైనటువంటిది ప్రైవేటు మద్యం దుకాణాలు పెట్టబోతున్నారా లేదా అంటే, మహిళలు వద్దన్నారు కాబట్టి ఆపుతారా లేదా అనేది చూడాలి. అయితే ప్రీమియం లిక్కర్ దుకాణాలు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొస్తున్నారు. జగన్ హయాంలో కూడా జరిగినాయి వాక్ ఇన్ స్టోర్స్ అన్నటువంటిది. అట్లాంటివా లేకపోతే ఇంకేదైనా అంటే మామూలు మద్యం దుకాణాలు ప్రభుత్వం మామూలు మద్యం దుకాణాలు వేరు, ప్రీమియర్ మద్యం దుకాణాలు అంటే కొంచెం అప్గ్రేడ్ మద్యం దుకాణాలు, ఇట్లాంటివి ఏమైనా పెడుతున్నారా అన్నది చూడాలి. ఓవరాల్గా రేపు లిక్కర్ పాలసీకి సంబంధించి సమగ్రత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదే సందర్భంలో కొన్ని మద్యాల ధరలు తగ్గేటటువంటి అవకాశం ఉంది.